హలో ఎవర్స్, నేను మీ తీసుకున్న లొకేషన్ మారుతాను. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మనకి మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి అడపాదడపా వర్షాలు నమోదవుతాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఈరోజు అర్ధరాత్రి అలాగే రాత్రి సమయంలో మనకి ఈరోజు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అన్ని భాగాల్లో ఉండవు, కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కృష్ణా అలాగే గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మనకి రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. యథావిధిగా రేపు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి కృష్ణా, గుంటూరు అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే అంటే చెల్లాచెదురుగా కొన్ని చోట్ల వర్షాలు అనేవి, అన్ని భాగాల్లో వర్షాలు అనేవి పరిమితం అవ్వవు, అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్నా మనకి సాయంకాలం సమయం నుంచి వాతావరణం మారి మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి వర్షాలు అనేవి ఈరోజు రాత్రి నుంచి మనకి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారంలో కూడా మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు మనకి 3 తర్వాత నుంచి మరలా వర్షాలకు పరిమితమయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. సో మనకి ఆగస్టు మొదటి వారంలో మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి శ్రీలంక సమీపాన ఒక ద్రోణి ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు తక్కువగా నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా, చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి అంటే చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మనకి సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాలో మనకి సాయంకాలం రాత్రి సమయంలో మాత్రమే మనకి ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. పల్నాడు జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఉపరితల ఆవర్తన ప్రభావంలో మనకి రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకి ఆగస్టు మొదటి వారంలో మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి వర్షాలు అక్కడక్కడ మాత్రమే చల్లాచెదురుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అర్ధరాత్రి రాత్రి సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవి కూడా అక్కడక్కడ మాత్రమే నమోదవుతాయి. అన్ని చోట్ల వర్షాలు అనేవి ప్రభావితం అయితే అవ్వవు, కొన్ని చోట్ల మాత్రమే ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోసారి మనకి రేపు మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మరలా కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఈ కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి సాయంకాలం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 3 నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దాని గురించి మనం రానున్న రోజుల్లో వీడియోని తప్పకుండా చేస్తాను. అలాగే ఆగస్టు చివరి వారంలో కూడా మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుత సమయంలో మనకి ఈరోజు రేపు మనకి అక్కడక్కడ మాత్రమే సాయంకాలం సమయంలో మనకి అడపాదడపా వర్షాలు నమోదవుతాయి. ఆగస్టు మొదటి వారంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మనకి సాయంకాలం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు వర్షాలు పరిమితమైతే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మాత్రమే. అవి కూడా మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి అక్కడక్కడ మాత్రమే. ఉదాహరణకు అంటే మనం చెప్పేది ఉదాహరణ, అవునుగట్లో వర్షం ఉంటే చల్లపల్లిలో వర్షం ఉండదు, చల్లపల్లిలో వర్షం ఉంటే అవునుగట్లో వర్షం ఉండదు. అలా అక్కడక్కడ మాత్రమే ఒక చోట్ల వర్షం ఉంటే మరొక చోట వర్షం అనేది నమోదవదు. అలా మనకి సాయంకాలం సమయంలో మాత్రమే అడపాతడపాగా వర్షాలు నమోదయ్యే వస్తే కనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, ఎండలో ఉన్నప్పటికీ కూడా మనకి సాయంకాలం సమయంలో వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి ఈరోజు రాత్రి అలాగే రేపు మధ్యాహ్నం సమయం నుంచి మనకి వాతావరణం మారి అడపాతడపా వర్షాలను పరిమితం అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.